మనం చేసుకున్నది సింపుల్ టెస్ట్. ఇక్కడ ఉన్న అన్ని కూడా ఈజీగా అవైలబుల్ మార్కెట్లో అవి. ఒకటి ఈ టింక్చర్ బయట మనము ఐడిన్ ఇది మెడికల్ షాప్ నుంచి కొని తెచ్చింది. ఇవన్నీ అవైలబుల్ ఇక్కడ. ఇప్పుడు హిమశ్రీ చేసి చూపిస్తుంది ఏది మంచి మిల్క్ ఏది చెడ్డ మిల్క్ ఒకసారి దాంట్లో ఉన్న కలర్ వేరియేషన్ వచ్చిన దాని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయోడిన్ సొల్యూషన్ ఇది ఒక 2 ml వరకు ఇందులో మిల్క్లో యాడ్ చేసుకోవాలి, 1 గ్లాస్ మిల్క్లో. ఓకే, నెక్స్ట్ ఆల్సో ఇందులో కొంచెం యాడ్ చేసుకుంటాం. ఇది కలర్ చేంజ్ అవ్వలం అంటే మనకు అయోడిన్ సొల్యూషన్ లా కనిపిస్తుంది. ఓకే, అయోడిన్ సొల్యూషన్ ఒకటే ఉంది, బట్ ఇది చూస్తే కలర్ చేంజ్ అయింది. సో ఇందులో స్టార్చ్ ఉంది కాబట్టి అది బ్లూ కలర్ వచ్చింది. ఓకే, నార్మల్ మిల్క్ అయితే నార్మల్ మిల్క్ అందులో రాదు. ఓకే, అందులో స్టార్చ్ లేనట్టు ఇందులో స్టార్చ్ ఉన్నట్టు. ఇది ఎంత డేంజర్. yes, ఇలాంటి స్టార్చ్లు కలిపి అసలు ఎవరికి ఎలాంటి మెసేజ్ ఇద్దామని అర్థం కావట్లేదు సార్. నిజంగా థిక్ మిల్క్ కోసం ఇంత చేస్తున్నారు, ఎన్ని రకాల అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయో. సో ఈ కలర్ చూస్తే నిజంగా భయంకరంగా ఉంది. మీకు వైట్ వేరియేషన్ వచ్చేసింది కదా. ఎస్, ఇంట్లోనే సింపుల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో బయట దొరికే లూజ్ దొరికే మిల్క్ కన్నా ఈ ప్యాకెట్ మిల్కే మంచివేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూస్తే. అంటే అక్కడ అట్లీస్ట్ ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ లో ఏంటంటే ప్యాకేజ్డ్ ఫుడ్ కి ఏమవుతుందంటే ఎక్కడ అడల్టరేషన్ ఛాన్సెస్ సప్లై చైన్ మేనేజ్మెంట్ లో ఉండడానికి ఛాన్సెస్ ఉండదు. అట్లీస్ట్ మంచి కంపెనీస్ అంటే ISO 22000 అంటే ఫుడ్ సేఫ్టీ మేనేజ్ సిస్టమ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ తో సహా వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో ఇది కంటిన్యూస్ అప్రోచ్, అంటే బ్రాండ్ వాల్యూ ఎవరు కూడా పోగొట్టుకోవాలి. సో ఆ బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోవడానికి దే వాంటెడ్ టు గివ్ ఏ క్వాలిటీ ప్రొడక్ట్. ఈవెన్ దో రూపాయి కావాలంటే పెంచుతారు తప్ప తగ్గించుకోరు. సో లాస్ అవుతున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, నిజంగానే వాళ్ళకి మీరు కంటిన్యూస్ కి ఈ మధ్య చూస్తే ప్రతి మిల్క్ 1 రూపీ చొప్పున పెరుగుతూనే వస్తున్నాయి. బట్ పబ్లిక్ ఆల్సో నాట్ ఫైటింగ్ విత్ హిమ్, ఎందుకంటే అది ఆ బ్రాండ్ ఆ క్వాలిటీ ఇస్తుందనే కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి యూఆర్ పేయింగ్ ఫర్ దట్. బట్ ఎక్కడైతే మీకు లూజ్ ప్యాకెట్స్ కానీ ఈ థ్రెట్ ఎవరికి ఉంటుందంటే హోటల్స్కి వేసేటప్పుడు అక్కడ పాల ప్యాకెట్లు కొంటాడా లేదా ఎక్కడి నుంచి తెచ్చుకుంటారా అన్నదే డౌట్. ఇప్పుడు టీ స్టాల్స్ లో ఎలాంటివి వస్తుందో డౌట్. సో ఇక్కడ అక్కడ ఇచ్చే కేటగిరీ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో కూడా అడల్టరేషన్ చేసే కంపెనీలు కొన్ని ఉంటాయి, కొన్ని ఉండవు. సో ఇక్కడ ప్యాకెట్లు అమ్ముతారు, దాని మీద పేరు ఊరు ఉండదు. మరి అవన్నీ కూడా థ్రెట్టే కదా. అంటే దే డోంట్ వాంట్ టు టెల్ అబౌట్ దే నేమ్ టు ద పబ్లిక్. సో ఇవన్నీ కూడా అందరూ చెడ్డవాళ్ళని మనము ఇందులో కొంతమంది చేయడం వల్ల ఆ సమూహంలో మనం కూడా ఒక భాగస్థలమే కాబట్టి డెఫినెట్ గా పబ్లిక్ హెల్త్ మీద ఇంపాక్ట్ చూపించినప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా సార్. సో ఇలాంటి స్టార్చ్ కలిపారు, ఈ పాలు మనం రోజు తీసుకుంటున్నాము, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి? స్టార్చ్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టార్చ్ కలిపాడు, మోర్ స్టార్చ్ మనకేంటంటే డైజెస్టబుల్ కెపాసిటీ ఉంటుంది కాబట్టి డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు ఇంపాక్ట్ తెలియదు. బట్ యూఆర్ పేయింగ్ మోర్, అంటే సబ్ స్టాండర్డ్, అంటే క్వాలిటీ ఒక 3% ఫ్యాట్ ఏదో ఉండాలి మేడం. స్టార్చ్ కలిపి తిక్కగా వచ్చేసింది, బట్ అందులో ఉన్నది 1% ఫ్యాటే ఉంది. బట్ యూఆర్ లూజింగ్ యువర్ అమౌంట్. నేను మిమ్మల్ని చీట్ చేస్తున్నాను ఇలా చేయడం వల్ల. సో స్టార్చ్ ఇంటేక్ తీసుకుంటారు, బట్ ఇట్స్ నాట్. అప్పుడు మీకు ఏమవుతుందంటే మామూలుగా ఏంటంటే ఆ మిల్క్ తాగితే మీకు ఆకలేస్తుంది త్వరగా, ఇది తాగితే ఇంక మీకు ఆకలి అవుతుంది. అదే డిఫరెన్షియేషన్. ఓకే, అంతే కదా సార్. ఆ స్టార్చ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలాంటి కాంపౌండ్స్ అనేవి ఉంటాయి దాంట్లో అనేది కూడా మన హెల్త్. ఆ స్టార్చ్ మంచి క్వాలిటీ కాకపోతే బ్లోటింగ్ ఇష్యూస్ వస్తాయి. అవును. పాలు తాగాము మనకి ఎందుకు ఆకలి వేయట్లేదు, పాలు తాగాము మనకు బలం రావట్లేదు, ఇలాంటి వింటూ ఉంటే సో ఇలాంటి సబ్ స్టాండర్డ్ చేసి అడల్టర్ చేసినప్పుడు ఇట్స్ ఎ బిగ్ క్రైమ్. ఖచ్చితంగా సార్, ఇలాంటివి జరగకుండా ఉండాలని కోరుకుందాం. సో నిజంగానే పాలు ఎక్కడి నుంచైనా తీసుకున్నప్పుడు ఒక 2-3 రోజులకు ఒకసారి ఇలాంటి టెస్ట్ ఇంట్లోనే చేసుకోవచ్చు కాబట్టి టెస్ట్ చేసి దాన్ని కంటిన్యూ చేయాలా లేదా అని ఆలోచించాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి.